రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కితే రాకాలోకంలో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయటం జరుగుతుంది. మిత్రులారా, 5వ దశ పోలింగ్ మే 20వ తారీఖున పూర్తయిపోయింది. మే 20వ తారీఖున పూర్తయినటువంటి ఈ దశలో అత్యంత కీలకమైనటువంటి సీటు ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ. నిజానికి ఉత్తరప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీ ఈ రెండు గాంధీ నెహ్రూ కుటుంబం యొక్క సొంత ఆస్తులుగా ఆ పార్టీ వ్యవహరిస్తూ వచ్చింది. కానీ ఇటీవల అమిత్ షా ఒక ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఏ సీటు ఎవరి గుత్తపెత్తందారి కాదు, సీటులో ఎవరు ఉండాలన్నది ఎన్నుకునేది ప్రజలే. కాబట్టి ఈసారి అమేఠీలో గాంధీ నెహ్రూ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు, వేరే అభ్యర్థిని నిలబెట్టారు. స్మృతి ఇరానీ పైన ఆ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అయితే రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి గతంలో సోనియా గాంధీ నిలిచారు, గెలిచారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. అయితే చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఏంటంటే, రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి గెలుస్తారా లేదా? ఒకవేళ రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి ఓడిపోయినట్లయితే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఇంకా భవిష్యత్తు లేనటువంటి విషయం చాలా స్పష్టమైపోతుంది. అయితే మే 20న జరిగినటువంటి పోలింగ్ సరళిని బట్టి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ అయోధ్య సంబంధించినటువంటి అయోధ్య వాతావరణము రాయ్బరేలీలో చాలా ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే అయోధ్య నుంచి 100-125 కిలోమీటర్ల దూరంలోనే రాయ్బరేలీ ఉంటుంది. కాబట్టి అయోధ్య ప్రభావం రాయ్బరేలీలో ఉండకుండా ఉండదు. అందుకే కొన్ని చోట్ల రాహుల్ గాంధీ పోలింగ్ బూత్లకు వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఓటర్లు జై శ్రీరామ్ అని ఆయనను కొంత వెటకారం చేసినట్టుగా చేశారు. 1-2 చోట్ల చేసిన తర్వాత ఆయన సరే చేతులు ఊపుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఓవరాల్గా రాయ్బరేలీ మూడ్ అయోధ్య మూడ్ ఉంది. ఒకవేళ రాహుల్ గాంధీ ఓడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పి కొందరు చెప్తున్నారు. అయితే ఒక రకంగా చెప్పాలన్నట్లయితే బీజేపీ కూడా రాయ్బరేలీ విషయంలో ఒక చిన్న తప్పిదం చేసింది. అభ్యర్థి స్థానికుడైనటువంటి దినేష్ ప్రతాప్ సింగ్ని పెట్టింది. దినేష్ ప్రతాప్ సింగ్ గత 1-2 సార్లు కూడా పోటీ చేస్తూ వచ్చారు, ఓడిపోతూ వచ్చారు. గతంలో ఆయన సోనియా గాంధీ మీద పోటీ చేశారు, అంతకు ముందు కూడా సోనియా గాంధీ మీద పోటీ చేశారు. ఈసారి మళ్ళీ ఆయనని పెట్టకుండా ఎవరన్నా హై ప్రొఫైల్ మంత్రి కానీ లేకపోతే మరొక పెద్ద వ్యక్తిని పెట్టి ముందు నుంచి కొంత ప్రచారం చేస్తుంటే బీజేపీకి సానుకూలత ఉండేది అని చెప్పి ఉత్తరప్రదేశ్ రాజకీయాలు తెలిసినటువంటి కొందరు చెప్తున్నారు. అయితే మరికొందరు రాయ్బరేలీలో కూడా కొత్త చరిత్ర రాసి రాహుల్ గాంధీ ఓడిపోవచ్చును, ఆయన వయనాడుకి మాత్రమే పరిమితం కావచ్చును, వయనాడు నుంచి గెలవచ్చును, కానీ రాయ్బరేలీ నుంచి ఓడిపోయే అవకాశం కూడా ఉందంటున్నారు. ఒకవేళ 2 చోట్ల గెలిస్తే ఆయన ఏది ఉంచుకుంటారు అన్నది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఏదేమైనా కూడాను అమిత్ షా అటు అమేఠీలోను ఇటు రాయ్బరేలీలోను ఈ రెండిట్లో కూడాను చాలా విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఈ దినేష్ ప్రతాప్ సింగ్ ఎవరైతే ఉన్నారో బీజేపీ అభ్యర్థి, వాస్తవానికి ఇక్కడ మరొక రాజకుటుంబానికి చెందినటువంటి అదితి సింగ్ని అభ్యర్థిగా నిలబెడతారని చెప్పి భావించారు. కానీ చిట్ట చివరి క్షణంలో పార్టీ దినేష్ ప్రతాప్ సింగ్కే టికెట్ ఇచ్చింది. అదితి సింగ్ ఈయన కోసం చాలా విస్తృతంగా పనిచేసిందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ దినేష్ ప్రతాప్ సింగ్ విషయంలో ఒక్క విషయం అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే అంతకు ముందు అంటే 2014లో సోనియా గాంధీ యొక్క గెలుపు మార్జిన్ 3.5 లక్షలు. 2019కి వచ్చేసరికి మొత్తం రాష్ట్రంలో ఒక్క రాయ్బరేలీ సీటు మాత్రమే కాంగ్రెస్ గెలవగలిగింది, అది సోనియా గాంధీ గెలిచారు. కానీ ఈ సీటు నుంచి గెలుపు మార్జిన్ కేవలం 1.5 లక్షలు మాత్రమే. 3.5 లక్షలు 2014లో ఉండగా 2019 నాటికి 1.5 లక్షకి తగ్గించారు. ఈసారి
రాహుల్ గాంధీ మీద దినేష్ ప్రతాప్ సింగ్ మ్యాజిక్ చేయగలరా? యూపీ రాజకీయాల్ని పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు ఈసారి కొంత అటు ఇటు అయినా కూడాను మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చిట్ట చివరి దశలోనే పోలింగ్లో ప్రవేశించింది. రాహుల్ గాంధీ ముందు వైనాడు ఎన్నికలు పూర్తయిన తరువాత అప్పటి వరకు మాట్లాడకుండా ఆ తరువాత ఆయన ఉత్తరప్రదేశ్ బరిలో దిగారు. నిజానికి ఆయన అమేఠీలో దిగి ఉండవలసింది. ఎందుకంటే అమేఠీలో ఆయన గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో దాదాపు 50,000 పైచిలుకు ఓట్లతో ఓడిపోయారు. కాబట్టి ఈసారి ఆయన అమేఠీలోంచి నుంచే గనక పోటీ చేసి ఉంటే వాతావరణం వేరుగా ఉండేది. కానీ ఆయన తల్లి పోటీ చేయనటువంటి, తల్లికి చెందినటువంటి, తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాయ్బరేలీకి షిఫ్ట్ కావడం వల్ల ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్కి పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చును అన్నది ఒక వ్యాఖ్య. దానితో పాటు ఓటింగ్ సరళిని బట్టి చూస్తే రాహుల్ గాంధీకి కొంత ఎదురీత ఉందా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. ఏదేమైనా ఈవీఎం పెట్టెల్ని తెరిచిన తర్వాత అసలు ఫలితం ఏంటో తెలుస్తుంది. కానీ ఒకవేళ గనక రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి ఓడిపోయినట్టయితే ఉత్తరప్రదేశ్ దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి 80 మంది ఎంపీలను పంపేటటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ దాదాపుగా తన యొక్క దుకాణం మూసేసుకున్నట్టే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.